మహోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయకాల సమయంలో ఉదయం 9 గంటలకే ఆరాధన ఉంటుంది. ప్రతి వారు సకాలం వచ్చి ప్రభుని స్తుతించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనం. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ప్రియకుమార కుమార్తె, ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధిస్తున్న మనము ఒక విషయాన్ని చూచినట్లయితే ఆయన మార్గం అంట నీతి మార్గము. ఈ లోకంలో చాలాసార్లు కొన్ని విషయాల కొరకు నువ్వు అబద్ధమాడినా పర్వాలేదు, నువ్వు చెడు పనులు చేసినా పర్వాలేదు, లేకపోతే నువ్వు నిన్ను రక్షించడం కొరకు అన్యాయం చేసినా పర్లేదనేక బోధలు మార్గాలు మనం చూస్తాం. కానీ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మార్గం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆయన యథార్థవంతమైన మార్గములోకి నిన్ను నన్ను నడిపించు. ఆయన మనల్ని పాపము నుంచి దూరపరచును, అతిక్రమం నుంచి దూరపరచును, మనల్ని ఆయన ఒక బలమైన సాధకులుగా బలపరచును. అందుకే ఆయన ఆరాధించుటకు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నారు. ఈరోజు నేను ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధించడానికి ఇది ఒక కారణము. ఎందుకంటే ఆయన కేవలము సత్యమైన మార్గములకు మాత్రమే మనను నడిపించును. ఆయనకంటూ ఒక ఆలోచన, తన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలన్నదే. ప్రియకుమార కుమార్తె, ఈరోజు ఆయన మార్గాన్ని స్పష్టంగా అర్థం చేసుకో. నువ్వు చూడగలవు. నీ జీవితంలో ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు దేనికి బానిసం అవ్వవు, కానీ నీ జీవితంలో ఎప్పుడు కూడా తల ఎత్తుకొని అందరి ముందు నువ్వు ఆనందంగా జీవించగలవు. ఎందుకంటే ఆయన యథార్థమైన మార్గంలోకి నడిపించును. ఈరోజు ఒకవేళ ఆ మార్గంలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నా. ఘనమైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిను మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవాశీర్వాదంతో నింపండి. నీ కృపను వారికి చూపించి బలపరచండి. ఇగో నీ సన్నిధికి వచ్చి ఆరాధిస్తుండగా నీ నిత్యమైన మార్గంలోకి, యథార్థమైన మార్గంలో వారిని నడిపించి గొప్ప కార్యములు చేసి బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించవలసిందిగా కోరుకున్నాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.